భక్తిపరుడైన రాజుగారు, చాలా భక్తిపరుడు, దేవుడంటే భయము భక్తి ఉండి ఆరాధన అంటే ప్రేమ కలిగిన వాడు, మక్కువ కలిగిన వాడు. తన ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధనను మెచ్చుకొని దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు రాజుగారితో. ఏమన్నా తెలుసా? నాయనా, నేను నీకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను, నీ ఆరాధన చూసి, నీ భక్తిని చూసి అన్నాడు. అప్పుడు రాజుగారు ఏమన్నారు తెలుసా? అయ్యా, నా వరకేనా ఈ దర్శనం? మరి నా ప్రజలు ఏమైపోతారు ప్రభువా? మరి ఆ దర్శనము నాకు మాత్రమే కాక నా పరిపాలనలో ఉన్న ప్రజలందరికీ ఆ దర్శనం కావాలి తండ్రి. మరి వారికి కూడా నీ దర్శన భాగ్యం కలిగితే వారు కూడా ఆనందంగా ఉంటారు ప్రభువా అని దేవుణ్ణి అడిగాడు. అయితే నీ భక్తిని చూసి నేను నీకు దర్శనం ఇవ్వాలనుకుంటే మరి ఆ ప్రజలు ఎలాంటి వారో ఏమిటో నాకేం తెలుసు, వారికి ఎలా దర్శనం ఇస్తానన్నాడు. అయ్యా, నన్ను దర్శించువాడవు, నువ్వు వారిని కూడా దర్శిస్తావయ్యా అన్నాడు. స్తోత్రం. అప్పుడు ఆ దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రభు ఏమన్నాడో తెలుసా? సరే, నేను చెప్పే ప్రాంతానికి వారందరిని కన్విన్స్ చేసి అక్కడ తీసుకునిరా, నేను వారికి దర్శనం ఇస్తాను అన్నాడు. పలానా ప్రాంతం అని చెప్పాడు రాజుగారికి. ఈ రాజుగారు ఈ రాత్రే అందరినీ సిద్ధపరిచి సమావేశపరిచి అందరికీ తెలియపరిచాడు. ఏమన్నా తెలుసా? ఇంకేముంది, దేవుని స్వరాన్ని విన్నాను, స్వరం వింటమే కాదు, ఆయన్ని నేను దర్శించబోతున్నాను. నన్ను ఆయన దర్శించడానికి ఓ ప్రాంతంలోకి మిమ్మల్ని అందరూ తోలుకొని రమ్మన్నాడు. మీ పక్షాన నిలబడి నేను మీ అందరికీ ఆ దర్శన భాగ్యం కలగాలని నేను వేడుకున్నాను అన్నాడు. అప్పుడు రాజుగారి మాట విని అందరూ కూడా ఆనందపడ్డాడు, అందరూ సంతోషపడ్డారు. ఎందుకంటే చాలా భారాలు కలిగిన వారు ఉన్నారు ఆ ప్రజలలో, చాలా వేదన కలిగిన వారు ఉన్నారు, రోగులు ఉన్నారు, అప్పులు కలిగిన వారు ఉన్నారు, జబ్బును పడిన వారు ఉన్నారు, పరిస్థితులు బాగోక ఉన్నవారు ఉన్నారు, ఉద్యోగం లేని వారు ఉన్నారు, వ్యాపారం లేని వారు ఉన్నారు, సరిగా పనిచేసినా ఎంత కష్టించినా చినిగిన సంచిలే ఆ బ్రతుకు కలిగిన వారు ఉన్నారు. ఇవన్నిటినీ పోగు చేసుకొని హృదయంలో ఇక దేవుడు కనబడితే ఒక్కొక్కటి అడిగి అన్నిటిని తీర్చుకుంటానని ఆశతో రాజుగారు వెంట ప్రయాణమై వెళ్ళారు. రాజుగారు తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దారిలో రాగి నాణాల గుట్ట కనబడింది. ఎప్పుడైతే గుట్ట కనబడిందో ఆ ప్రజలు అందరూ వెళ్తున్నారు కదా, ఆ గుట్టను చూసి కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? దేవుడి దర్శనం తర్వాత సంగతి, కానీ ఈ గుట్టలో ఉన్న ఈ రాగి కాసులన్నీ నాణ్యాలన్నీ మనందరం తీసుకొని వెళ్ళి బ్రతుకుతాం, తర్వాత దేవుడు అనుకుని ఆ గుంపులో కొంతమంది వేరైపోయి ఆ రాగి కాసుల గుట్ట దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ సంచలనాలు వేసుకుంటారు. రాజుగారు చూసి ఆశ్చర్యపడ్డారు. ఓరు నాయనా, రాజుగారు చక్కగా వీరిని రాత్రల్లా కన్విన్స్ చేసి చెప్పి భక్తిలోకి నడిపించి దేవుని దర్శనం మీకు నేను చూయిస్తానని చెబితే దేవునే మరుగుపరిచి ఈ లోకంలో అల్పమైన ఈ రాగి కాసుల కోసమై వీరు పరిగెత్తేది. అరే అనుకున్నాడు, మనసులో దుఃఖపడ్డాడు. ఇంకా కొంతమంది నాలో ఉన్నారు కదా, నన్ను వెంబడించేవారు కొంతమంది ఉన్నారు కదా అనుకొని ఇంకా కాస్తంత దూరం వెళ్ళారు. ఇంకా కాస్తంత దూరం వెళ్ళిన తర్వాత వారికి వెండి నాణ్యాలు గుట్ట కనబడింది. ఏ నాణ్యాలు? వెండి నాణ్యాలు గుట్ట కనబడేసరికి ఇంకా కొంతమంది అక్కడికి పరిగెత్తారు. ఇది చూసి ఆశ్చర్యం అనిపోయారు. రాగి నాణ్యాల గుట్ట దగ్గర కొంతమంది వెళ్ళిపోయారు, వెండి నాణ్యాల గుట్ట దగ్గర కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా చూస్తే ఇంకో కొంతమంది ఉన్నారు. అయ్యా, మీరైనా నమ్మకంగా వస్తారా అంటే వారు అన్నారు, మేము నమ్మకస్తులము రాజా. ఎవరు ఎటుపోయినా అడుగులు వేసేవి కాదు, ఎటుపోయినా పరుగులు తీసేవారు కాదు, నిన్నే వెంబడించి ఆ దైవ దర్శనం ఏంటో కల్లారా చూడటానికి పరుగులు తీస్తున్నామయ్యా అన్నారు. సబాష్ అనుకుని సంతోషపడ్డాడు రాజుగారు. ఇంకా కాస్తంత ముందుకి కొనసాగి వెళుతూ ఉంటే ఈసారి బంగారు నాణ్యాల గుట్ట కనబడింది. బంగారు నాణ్యాల గుట్ట కనబడేసరికి ఇంకా ఆగుతారా? చెప్పరేమ్మా, ఆగుతారా? ఈ రాజు తర్వాత దేవుడి తర్వాత ముందు మనకు కావాల్సిందేంటి? ఈ ఎప్పుడైతే గుట్ట కనబడిందో ఇంకా కొంతమంది పరిగెత్తారు. రాజుగారు ఇక రాణిగారు ఇద్దరే మిగిలారు. ఎవరు మిగిలారంటే రాజుగారు రాణిగారు ఇద్దరే మిగిలారు. ఆశ్చర్యం అనిపించింది. రాణి, మహారాణి, ఈ ప్రజలందరూ ఏమిటి ఇలాంటి మనసు కలిగిన వారు? ఏమిటి వీరి హృదయాలు ఇలాగ పరుగులు తీసి మనల్ని విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టేశారు? ఏమిటి కదా అడిగితే రాణిగారు అంటుంది, ఏమన్నా తెలుసా రాజా, వారందరూ పోయినా నేను పోనయ్యా, మనిద్దరమే ఆ దైవ దర్శనాన్ని చూస్తామన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మకంతో రాణిగారిని కూడా తీసుకుని వెళ్తే ఇంకొక గుట్ట కనబడింది, వజ్రాల గుట్ట. వజ్రాల గుట్ట కనబడేసరికి ఇక రాణిగారు తలుక్కు మెరిసేసరికి ఆ గుట్టను చూసి అక్కడికి పరిగెత్తిందా. దోసులతో తీసుకుంటుంది, చెంగులో పోసుకుంటుంది, తెచ్చుకున్న 50 సంచులుంటే ఆ సంచుల్లో ఎవరెక్కడంటే ఎవరు లేరు, ఎవరెక్కడంటే ఎవరు లేరు. మంత్రులు లేడు, సైన్యాధికారులు లేరు, సైనికులు ఎవరు లేరు. అంతఃపురంలో ఉన్న
వారు కూడా లేరు. వెంట వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఆగిపోయారు? రాగి నాల గుట్ట దగ్గర, ఇంకా వెండి నాణేల గుట్ట దగ్గర, మూడవది బంగారు గుట్ట దగ్గర ఆగిపోయారు. ఇంకెవరు వస్తారు చెప్పండి? రాణిగారు ఆ గుట్ట దగ్గర తలుక్కు మెరిసి వాటిని పట్టుకొని ఆనందపడుతుంది. రాజుగారు అబ్బాబా ఏమిటి అంత వింత, ఏం జరుగుతుంది వీళ్ళందరికీ, ఏమిటి ఇలా పరుగులు తీస్తున్నారు అని చాలా దుఃఖంతో ఇంకా 4 అడుగులు వేసేసరికి నేనైనా దర్శనం చేసుకుంటానని అప్పుడు స్వరం వినపడుతుంది. రాజా, నీ వెంట తీసుకొచ్చే ప్రజలు వేరి, నేను దర్శనం ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇంకెక్కడ ప్రజలు ప్రభువా, దేవా, నాదా, సత్యస్వరూపి, ఇంకెక్కడ ప్రజలు? ఏమయ్యారయ్యా ప్రజలు? రాగి నాణాల గుట్ట దగ్గర ఒకరు ఆగిపోయారు, ఒక గుంపు. ఇంకోటి వెండి నాణాల దగ్గర ఇంకో గుంపు ఆగిపోయింది. మూడవది బంగారు నాణాల గుట్ట దగ్గర ఇంకో గుంపు ఆగిపోయింది. పోనీ నీ రాణి ఏదయ్యా అన్నాడు. రాణిగారు కూడా తలుకు మెరిసేటటువంటి ఆ వజ్రాల గుట్ట దగ్గర ఆగిపోయింది ప్రభువా అన్నాడు. నేను చెప్పాను కదయ్యా, ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి భక్తి ఆరాధన బట్టి వారి హృదయాలు దేవుని చూడాలని పరుగులు తీసే వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడో తెలుసా? ఆరాధికులకు, స్తోత్ర బలులు చేసేవారికి, స్తుతులు చెప్పేవారికి, మోకాళ్ళు కాయలు కాసేటట్లుగా ఆ అనుభవం కలిగిన వారికి, స్తోత్ర బలులు చెబుతూ గొంతు పోయేట్టుగా స్వరమెత్తి గలమెత్తి ఆరాధించే వారికి ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. ఎవరికి ప్రత్యక్షం అవుతాడో తెలుసా? ఏదో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఏదో తెల్ల వస్త్రాలు వేసుకుని వచ్చినంత మాత్రాన, ఏదో స్తుతులు చెల్లించి పై పెదవులతో ఆరాధించే వారికి ఆయన ప్రత్యక్షం అవ్వడు. ఎవరికి ప్రత్యక్షం అవుతాడో తెలుసా? హృదయముతో ఆరాధన, హృదయముతో ధ్యానము చేస్తూ, హృదయము మనసారా పెట్టుకొని ఆయన సన్నిధిలో కనబడే వారికి ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరికి ఆయన ప్రత్యక్షం అవుతాడు? ఎవరిని చేతులెత్తి దీవిస్తాడు? ఎవరి పక్షాన నిలబడతాడు? ఎవరి పక్షాన నిలబడతాడు? దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడో? మరి దేవుణ్ణి మన పక్షమున చేసుకునేట్లుగా బ్రతుకుతున్నామా? దేవుడు నిజముగా నీ పక్షమున నిలబడిన దేవుడు నిజంగా ఉన్నాడా? లేక ఎవరెవరినో నీ పక్షాన్ని ఏర్పరచుకుంటున్నావా? ఎవరి పక్షాన్ని పరిగెడుతున్నావు? ఎవరి పక్షాన్ని పరిగెడుతున్నావు? మనుషులను చూసా? కొంతకాలం బ్రతికి ఆయువు తీరిపోయి మనుషులను వెంబడిస్తున్నావు. కలకాలం లేని ఈ మనుషులన, చిరకాలం బ్రతకని ఈ మనుషులను ఆధారం చేసుకుని పరుగులు తీస్తున్నావు. చిరకాలం మనతో ఉండి దేవుని పరుగులుతీ, ఆయన వెంట మాత్రమే పరుగులెత్తి, ఆయన అడుగులు వేస్తూ పరుగులెత్తి, మనుషుల నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, ఆశ్రయించుట కంటే ప్రభుని ఆశ్రయించుట మేలు. ఆ నమ్మకంలోకి నువ్వు అడుగులు వేస్తూ వెళ్ళా. ఎంతో కాలం పట్టదు నీకు దీవుని ఇవ్వటానికి నా ప్రభు. ఎంతో కాలం పట్టదు ఆరోగ్యము నా ప్రభు నీకు ఇవ్వటానికి. ఎంతో కాలం పట్టదు నీ ఇంటిని ఆయన నెమ్మదిని కలిగించి నడిపించడానికి. ఎంతో కాలం పట్టదు. నీ భర్తలో మార్పు కోరుతున్నావే, బిడ్డల్లో మార్పు కోరుతున్నావే, లోకములో విచ్చలవిడిగా జీవిస్తున్నారే, ఆ విచ్చలవిడి జీవితాన్ని మార్చు ప్రభువా అని గావు కేకలు పెట్టి ఉపవాసం ఉండి దీక్ష పోని దేవుని సన్నిధిలో బ్రతిమాలుతూ అడుగుతున్నా, నీ అభిష్టిని నా ప్రభు నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పు ఆమేన్, గట్టిగా చెప్పు స్తోత్రం, హల్లెలూయా,